cropping pattern in Indian agriculture sector. This is the today's topic for our class. Cropping pattern indicates the proportion of area under different crops at a point of time and changes in this distribution over a period of time. In agriculture sector, cropping pattern is very important issue. సో ఇక్కడ పంటల తీరుతెన్నులను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎప్పుడు ఒకే పంట కాకుండా మరి పంటల తీరును మార్చుతూ పోవాలి. ఏ రకంగా భారత వ్యవసాయ రంగంలో ఈ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది అమలు చేయబడుతుంటుందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అంచనా వేయవచ్చు. సో క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏ నిష్పత్తిలో, అంటే పంటలు పండేటువంటి మొత్తం భూభాగంలో ఏ నిష్పత్తిలో ఏ పంటలని పండించడం జరుగుతూ ఉంటుంది అనేది తెలియజేసేదే ఈ క్రాపింగ్ ప్యాటర్న్ లేదా పంటల తీరుతెన్నులని చెప్పుకోవచ్చు. జనరల్లీ క్రాప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్. నెంబర్ 1 ఈజ్ ఫుడ్ గ్రెయిన్స్. Food grains like rice, wheat, oats, cereals and pulses like this. And second one is non-food grains. Non-food grains, cotton, jute, tobacco, etc. So, ఈ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ నాన్ ఫుడ్ గ్రెయిన్స్ ఏ రకంగా సాగవుతున్నాయి, ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి, వీటి యొక్క తీరుతెన్నులని తెలుసుకోవడాన్ని మనం క్రాపింగ్ ప్యాటర్న్ లేదా పంటల తీరుతెన్నులు అని చెప్పుకోవచ్చు. సో దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇండియాలో ఈ పంటల తీరుతెన్నులని చూస్తే అనేక మార్పులని మనం గమనించవచ్చు. There was a steady increases in the under cultivation or irrigated and the area under high yielding varieties. సో క్రమక్రమంగా ఆర్థిక వ్యవస్థలో ఈ పంటల తీరుతెన్నులో మార్పు అనేది మనకి మరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫుడ్ గ్రెయిన్స్ని కనుక మనం చూస్తే 1951లో టోటల్ క్రాపింగ్ ఏరియాలో ఫుడ్ గ్రెయిన్స్ 74% సాగు చేయడం జరిగింది. అలాగే 20 సంవత్సరాల తర్వాత 71లో అగైన్ 74% సాగు చేయడం జరిగింది, ఓన్లీ ఫుడ్ గ్రెయిన్స్. అలాగే ఇక్కడ 2011 అండ్ 2010-12లో కనుక మనం చూస్తే 66% ఫుడ్ గ్రెయిన్స్ని సాగు చేస్తున్నాం. రిమైనింగ్ మిగతా అంతా కూడా నాన్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే మనం పంటలు పండించేటువంటి విస్తీర్ణంలో అత్యధిక భాగాన్ని మనం ఫుడ్ గ్రెయిన్సే సాగు చేస్తున్నాము. 1950-51లో 74% ఫుడ్ గ్రెయిన్స్ సాగు చేస్తే 26% నాన్ ఫుడ్ గ్రెయిన్స్ని సాగు చేయడం జరుగుతుంటుంది. అలాగే 70-71లో 74% ఫుడ్ గ్రెయిన్స్ సాగు చేస్తే ఓన్లీ 26% నాన్ ఫుడ్ గ్రెయిన్స్ని. అలాగే 2010-11లో చూస్తే స్లైట్గా తగ్గి మరి ఫుడ్ గ్రెయిన్స్ యొక్క విస్తీర్ణం 66% తగ్గడం జరిగింది. ఇన్ ద సేమ్ టైం
నాన్ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క విస్తీర్ణము 34%కి అంటే 26 నుంచి 34%కి పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఏరియా అండర్ మేజర్ క్రాప్స్, సాధారణంగా భారతదేశంలో సాగు చేసేటువంటి పంటల విస్తీర్ణం, ప్రముఖమైనటువంటి పంటల విస్తీర్ణము మనం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మరి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ ఎన్ని మిలియన్ హెక్టార్లో సాగు చేస్తున్నాం? టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ 1950-51లో 97.3 మిలియన్ హెక్టార్స్లో సాగు చేయడం జరిగింది. అలాగే ఇది 2012-13కి వచ్చేసరికి 120.2 మిలియన్ హెక్టార్లో ఫుడ్ గ్రెయిన్స్ సాగు చేయడం జరిగింది. సో ఫుడ్ గ్రెయిన్స్ కవర్డ్ వెరీ లార్జ్ ఏరియా. ఫుడ్ గ్రెయిన్స్లో ప్రధానంగా చెప్పుకునేటువంటి సీరియల్స్, వీటి యొక్క సాగు విస్తీర్ణం కనుక చూస్తే 1950-51లో 78.2 మిలియన్ హెక్టార్లో సాగు చేయడం జరిగింది. మొత్తం పంటల విస్తీర్ణంలో 80.4% సీరియల్సే సాగు చేశారు. అలాగే 2012-13లో సీరియల్ సాగును కనుక చూస్తే 96.7 మిలియన్ హెక్టార్లో సాగు చేయడం జరిగింది. అంటే 1951లో కూడా సీరియల్స్ సాగు విస్తీర్ణమే ఎక్కువగా ఉంది, ఎక్కువగా పండించడం జరుగుతూ ఉంటుంది అత్యధిక భూభాగంలో. అలాగే 2013లో కూడా చూస్తే 96.7 అంటే 80.4% కేవలం సీరియల్స్నే సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక సూపర్ సీరియల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే రైస్ అండ్ వీటి యొక్క ప్రధానంగా భారతదేశంలో ఆహార పంటలు ఇవి. రైస్ యొక్క సాగు విస్తీర్ణం 1950-51లో 30.8 మిలియన్ హెక్టార్స్లో సాగు చేయడం జరిగింది. మొత్తం సాగు విస్తీర్ణంలో 31.6% ఓన్లీ రైస్ ఆక్యుపైడ్. అలాగే 2012-13లో రైస్ యొక్క విస్తీర్ణం ఇంకా పెరిగి 42.4 మిలియన్ హెక్టార్స్కి పెరగడం జరిగింది. అంటే టోటల్ కల్టివేటెడ్ ఏరియాలో చూస్తే రైస్ విస్తీర్ణము 35.3%కి పెరిగినట్టుగా మనకు అగుపడుతూ ఉంటుంది. వీట్ విస్తీర్ణం కనుక చూస్తే 50-51లో గోధుమల యొక్క విస్తీర్ణం 9.8 మిలియన్ హెక్టార్స్. మొత్తం టోటల్ సాగు విస్తీర్ణంలో 10% మాత్రమే. 10% నుంచి 2012-13కి వచ్చేసరికి గోధుమల యొక్క సాగు విస్తీర్ణము 29.7 మిలియన్ హెక్టార్స్కి, నియర్లీ 30 మిలియన్ హెక్టార్స్కి గోధుమల సాగు విస్తీర్ణం పెరిగింది. సో మొత్తం టోటల్ క్రాపింగ్ ఏరియాలో చూస్తే 24.7 నియర్లీ 25% గోధుమల యొక్క సాగు విస్తీర్ణము పెరిగినట్టుగా మనకు అగుపడుతూ ఉంటుంది. కోర్స్ సెరల్స్ యొక్క ప్రొడక్షన్ కనుక చూస్తే, విస్తీర్ణం కనుక చూస్తే ముతక ధాన్యాలు అంటాం. వీటి 50-51లో 27.8 మిలియన్ హెక్టార్స్లో సాగు చేశారు. అంటే టోటల్ సాగు విస్తీర్ణంలో 28.6%ని కోసెరల్స్ ముతక ధాన్యాలు సాగు చేయడం జరిగింది. వీటి యొక్క సాగు విస్తీర్ణం 2012-13లో తగ్గడం జరిగింది. ఎంతకు తగ్గడం జరిగిందంటే 24.6 మిలియన్ హెక్టార్లో మాత్రమే సాగు చేశారు. పర్సెంటేజ్ చూస్తే 20.5%. అంతకుముందు 28.6% నుంచి, అంటే 50-51లో మొత్తం కోర్ సెరల్స్ యొక్క విస్తీర్ణం 28.6 ఉంటే 2012-13లో 24.6, 20.5% మొత్తం సాగు విస్తీర్ణంలో ఈ కోసెరల్స్ సాగు చేయడం జరిగింది. అంటే 28.6 నుంచి 20.5కి తగ్గినట్టుగా మనకి అగుపడుతూ ఉంటుంది. సో ఎందుకు ఈ తగ్గుదల పెరిగిందంటే ముఖ్యంగా ఈ సూపర్ సెరల్స్ రైస్ కానీ వీటి రైస్ అండ్ అంటే వరి మరియు గోధుమల
విస్తీర్ణం బాగా పెరిగింది. వీటి పోటీకి తట్టుకోలేక ఈ ముతక ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయినట్టుగా మనం గమనించవచ్చు. అలాగే పల్సెస్ కనుక చూస్తే, పప్పు ధాన్యాలను చూస్తే 50-51లో 19.1 మిలియన్ హెక్టార్లో సాగు చేశారు. మొత్తం సాగు విస్తీర్ణంలో పల్సెస్ యొక్క విస్తీర్ణం చూస్తే 19.6%. ఇది సాగు విస్తీర్ణం పరంగా చూస్తే 2012-13లో 23.5 మిలియన్ హెక్టార్స్కి పెరిగింది. కాకపోతే మొత్తం క్రాప్ ఏరియాలో పల్సెస్ యొక్క సాగు విస్తీర్ణం పర్సెంటేజ్ మాత్రం 2050-51లో ఎట్లా ఉందో 2012-13లో కూడా సేమ్ 19.6%కే పరిమితం కావడం జరిగింది. అలాగే ఆయిల్ సీడ్స్, ముఖ్యంగా ఈ నూనె గింజలు, వేరుశనగ కావచ్చు, పొద్దుతిరుగుడు, మస్టర్డ్, ఆమ్దాలు, ఇవన్నీ ఇట్లాంటివన్నిటిని కలిపి ఆయిల్ సీడ్స్ అంటాం. వీటి యొక్క విస్తీర్ణం కనుక మనం పరిశీలించినట్లయితే 10.7 మిలియన్ హెక్టార్లో 1950-51లో సాగు చేయడం జరిగితే 2012-13 వచ్చేసరికి దీని విస్తీర్ణం గణనీయంగా పెరిగి 26.5 మిలియన్ హెక్టార్స్కి పెరిగింది. అలాగే షుగర్ కేన్, చెరుకు యొక్క ఉత్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే 1950-51లో 1.7 మిలియన్ హెక్టార్లు మాత్రమే ఉంటే 2012-13 వచ్చేసరికి 5.1 మిలియన్ హెక్టార్లకి పెరగడం జరిగింది. సో కాటన్ విస్తీర్ణం, ఇంకొక వ్యాపార పంట నాన్ ఫుడ్ గ్రెయిన్స్లో అతి ప్రధానమైనటువంటి కాటన్ యొక్క విస్తీర్ణం కనుక మనం చూస్తే 1950-51లో 5.9 మిలియన్ హెక్టార్లో సాగు చేయడం జరిగింది. ఇది కాస్త పెరిగి 2012-13 వచ్చే నాటికి 12 మిలియన్ హెక్టార్స్కి దీని విస్తీర్ణం మరి పెరగడం జరిగింది. అలాగే జూట్ చూస్తే 0.6 మిలియన్ హెక్టార్లో 1950-51లో సాగు చేస్తే 2012-13కి వచ్చేసరికి అది స్లైట్ చేంజ్ 0.9 మిలియన్ హెక్టార్లకే పరిమితం కావడం జరిగింది. సో ఈ రకంగా భారత వ్యవసాయ రంగంలో వివిధ పంటల తీరుతెన్నులను కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా సాగు చేయబడేటువంటి భూములలో ప్రధానంగా ఆహార ధాన్యాలనే సాగు చేస్తున్నాం. ఆహారేతర నాన్ ఫుడ్ గ్రెయిన్స్ ధాన్యాల సాగు చాలా తక్కువగా ఉన్నట్టుగా అవపడుతూ ఉంటుంది. ఆహార ధాన్యాల్లో కూడా అత్యధికంగా సిరల్స్, అందులో రైస్ అండ్ వీటి యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో భారీ మధ్యతర నీటి ప్రాజెక్టులను నిర్మించడంతో నీటిపారుదల సౌకర్యాలు పెరగడం వల్ల మరి ఈ వరి సాగు, గోధుమ సాగు విస్తీర్ణం అనేది బాగా పెరగడం జరిగింది. తద్వారా ఈ కోర్ సెరల్స్ యొక్క అంటే తృణధాన్యాలు, ముతక తృణధాన్యాల యొక్క సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గినట్టుగా మనం గమనించవచ్చు. మిగతా అన్నీ కూడా అంటే ఆయిల్ సీడ్స్ కానీ, షుగర్ కేన్ కానీ, కాటన్ కానీ వీటి యొక్క విస్తీర్ణం 2050-51తో పోల్చుకుంటే 2012-13 నాటికి పెరిగినట్టుగా మనకి ఈ క్రాపింగ్ ప్యాటర్న్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, క్రాపింగ్ ప్యాటర్న్ ప్రభావితం చేసేటువంటి అంశాలు, డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్స్. The cropping pattern in India has undergone significant changes with the introduction of new technologies. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ముఖ్యంగా అనేక ప్రణాళికా కాలంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. వ్యావసాయిక విప్లవాన్ని కూడా ప్రవేశపెట్టడంతో గుర్తించదగినటువంటి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో మరి అగ్రికల్చర్ సెక్టార్ అనేది ముందుకు సాగడం జరిగిందని చెప్పుకోవచ్చు. The determining factors of cropping patterns can be classified into natural,
social, historical, economic and government policies. These main factors are determining the cropping pattern in Indian agriculture sector. What are they? మనం వాటిని క్షుణ్ణంగా చూద్దాం. అందులో ప్రధానంగా భారతదేశ వ్యవసాయ రంగంలో పంటల తీరుతెన్నులని ప్రభావితం చేసేటువంటి అంశాలలో మొదటిది న్యాచురల్ ఫ్యాక్టర్స్, సహజ సిద్ధమైనటువంటి కారణాలు ఏ విధంగా ఈ పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ న్యాచురల్ ఎండోమెంట్ ఆఫ్ ఏ రీజియన్ are the important determining factor of cropping patterns. ఇక్కడ భౌతికపరమైనటువంటి లక్షణాలు భారతదేశంలో మొత్తం పంటలు పండేటువంటి భూమి ఒకే రకంగా సారవంతంగా కలిగి లేవు, సారాన్ని కలిగి లేవు. ఒక రకంగా ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, సౌడు భూములు ఉన్నాయి, రకరకాల నేలలు తోటి భారతదేశం మిళితమై ఉంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి పంటల సాగు విస్తీర్ణం అనేది సాధ్యం కాదు. సో ఆ రకంగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ప్రధానంగా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేచర్ ఆఫ్ సాయిల్, టైప్ ఆఫ్ క్లైమేట్, extent of rainfall will decide the cropping pattern. If there is a fertile land, అంటే అత్యధికంగా సారవంతమైనటువంటి భూములలో పంటలు విస్తృతంగా సాగు చేస్తారు. ముఖ్యంగా భారతదేశంలో కనుక చూస్తే గంగా తీర మైదానాలు, గోదావరి కృష్ణా తీర మైదానాలు, కావేరి తీర మైదానాల్లో, మరి సింధు నది పరివాహక ప్రాంతంలో, నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో అత్యంత సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి. సో ఇక్కడ అత్యధికంగా పంటలు సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. హిమాలయాలు ఉన్నాయి, అంత పర్వతాలమయం, అక్కడ సాగు చేసేటువంటి అవకాశం లేదు. అలాగే మన మధ్య భారతంలో కనుక చూస్తే ఉత్తర తెలంగాణ ఇట్లాంటి ప్రాంతంలో చూస్తే అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అక్కడ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు చాలా తక్కువ. సో కాబట్టి పంటలని ప్రభావితం చేసేటువంటి అంశాలలో సాయిల్ క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా సారవంతమైనటువంటి భూములలో వరి, గోధుమ లాంటి పంటలను సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. నిస్సారమైనటువంటి భూములలో ఆమ్దాలు ఇట్లాంటి మరి పంటలని పండించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా నేచురల్ ఫ్యాక్టర్లో ప్రభావితం చేసేది టైప్ ఆఫ్ క్లైమేట్. సో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు అనేది ఏకరీతిగా లేవు. ముఖ్యంగా ఋతుపవన సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలనేమో విపరీతమైనటువంటి వర్షపాతం ఉంటుంది, కొన్ని ప్రాంతాలనేమో వర్షాఛాయ పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. ఎక్కడైతే అత్యధికంగా రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ పత్తి, జనుము ఇట్లాంటి మరి పంటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. సో ఇక్కడ ఇంకొకటి క్లైమేట్ విషయానికి వస్తే హాట్ కండిషన్ ఉండాలి, అలాగే అత్యధిక నీటిపారుదల సౌకర్యాలు ఉన్నట్లయితే సూటబుల్ ఫర్ రైస్. అది గోధుమ హాట్ కండిషన్లో పండదు. సో గోధుమ పండాలంటే కొంత సమశీతోష్ణ పరిస్థితులు ఉండాలి, అత్యధిక నీటిపారుదల సౌకర్యాలు ఉండాలి. సో కాబట్టి అందుకోసం మనకు దక్షిణ భారతదేశంలో హాట్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గోధుమ సాగు చేయడం సాధ్యం కాదు. అందుకోసమే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది.
whereas in North India suitable for wheat cultivation. సో అక్కడ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ యూపీ ఇట్లాంటి మరి ప్రాంతాలలో అత్యధికంగా గోధుమ సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే పత్తి లాంటి ఎడారి ప్రాంతంలో సాగు కావు, నల్లరేగడి ప్రాంతాల్లో మాత్రమే అది సాధ్యం కావడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అత్యధికంగా పత్తి సాగు చేసేటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి టైప్ ఆఫ్ క్లైమేట్, సాయిల్ క్యారెక్టర్ కూడా పంటలని ప్రభావితం చేస్తుంది. ఇంకా ప్రధానమైనటువంటి రెయిన్ఫాల్, వర్షపాతం. ఈ వర్షపాతం కూడా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అత్యధిక వర్షపాతం ఉండాలి, అధిక వేడి ఉంటే అక్కడ వరి సాగు విస్తీర్ణం చేయవచ్చు. తక్కువ వేడి ఉండి నీటిపారుదల సౌకర్యాలు ఉంటే అక్కడ మనకి గోధుమ సాగు విస్తీర్ణం చేయవచ్చు. తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి తక్కువ రెయిన్ఫాల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పండ్ల తోటలని, ఆరుతడి పంటలని సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, లేదా రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఆరుతడి పంటలే ఎక్కువగా సాగు అవుతూ ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, నెక్స్ట్ వేరుశెనగ, ఆముదాలు, ఉల్లిగడ్డలు ఇట్లాంటి ఆరుతడి పంటలే ఈ ప్రాంతంలో, అంటే వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ క్రాప్స్ ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి పంటల తీరుతెన్నులను ప్రభావితం చేసేటువంటి న్యాచురల్ ఫ్యాక్టర్స్ని కనుక మనం చూస్తే ప్రధానంగా సాయిల్ క్యారెక్టర్, టైప్ ఆఫ్ క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్. దీస్ ఆర్ వెరీ important factor determining the cropping factors. In areas having sufficient rainfall and waterlogging, the most suitable crop is rice. In area having low rainfall, small availability of water supply, the choice of is jawar, bajra, etc. etc. సో సఫిషియంట్ రెయిన్ఫాల్ ఉండి నీటిపారుదల సౌకర్యాలు ఉన్నట్లయితే అక్కడ రైస్ని సాగు చేయాలి. లో రెయిన్ఫాల్ ఉందనుకోండి, స్మాల్ క్వాంటిటీ వాటర్ సప్లై అందుబాటులో ఉన్నట్లయితే అక్కడ ఆరుతడి పంటలు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, కొర్రలు ఇట్లాంటి సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. When the irrigation facilities are provided, different crops can be grown and even double cropping is possible. సో ఇక్కడ మనం రైతులకు కనుక లేదా పంట పొలాలకు కనుక మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ కనుక కల్పించినట్లయితే ఫార్మర్స్ కెన్ చేంజ్ ద క్రాపింగ్ ప్యాటర్న్స్. క్రాప్స్ కెన్ బీ గ్రోన్ అండ్ ఈవెన్ డబుల్ క్రాపింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ we facilitate the irrigations. సో ఈ రకంగా మనం నీటిపారుదల సౌకర్యాలను కనుక మనం కల్పించినట్లయితే వ్యవసాయ రంగంలో రైతులు కష్టపడి మరి కొత్త కొత్త రకాల పంటలను సాగు చేయడమే కాకుండా మరి ఒక పంట పండే దగ్గర 2 పంటలు 3 పంటలను కూడా పండించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటిది అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్. కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటర్మైనింగ్ క్రాపింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్. Social environment, customs, traditions, outlook towards material things also influence the cropping pattern.
అగ్రికల్చర్ సెక్టార్లో పంటల తీరుతెన్నులను ప్రభావితం చేసేటువంటి అతి ప్రధానమైనటువంటి అంశాలు సాంఘిక పరిస్థితులు. సో ఈ సామాజిక పరిస్థితులు కనుక చూస్తే ముఖ్యంగా వాళ్ళ ఆచార వ్యవహారాలు, వ్యవసాయం పట్ల వాళ్ళ దృక్పథం, ఇవన్నీ కూడా పంటలని ప్రభావితం చేసేటువంటి అంశాలు, సోషల్ ఫ్యాక్టర్స్. కొన్ని ప్రాంతంలో కొన్ని పంటలు మాత్రమే సాగు చేస్తారు, బికాస్ దట్ ఈస్ దేర్ ట్రెడిషన్. దే బౌండ్ టు దేర్ ట్రెడిషన్. సో ఆ రకంగానే వ్యవసాయ రంగాన్ని వాళ్ళు చూడటం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు మారరు. సో ఆ రకంగా మంచి పంటలు పండించేటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళ ట్రెడిషన్ ఒప్పుకోదు. కాబట్టి ఆ పంటలనే తరతరాలుగా మేము ఈ పంటలనే ఈ రకంగానే సాగు చేస్తున్నాం కాబట్టి మేము ఇట్లనే సాగు చేస్తామని చెప్పేసి వాళ్ళు మార్పుకు నోచుకోరు. బికాజ్ వాళ్ళకి తెలియదు అన్నమాట. ఎందుకంటే భారతదేశంలో రైతులు అత్యధిక శాతం మంది నిరక్షరాస్యులు, సాంప్రదాయ పద్ధతుల ద్వారానే సాగు చేస్తున్నటువంటి వాళ్ళు కనుక ఆధునిక పద్ధతులను ఉపయోగించేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇన్ ద pre-independence period, the outlook of majority farmers were narrow and they were bounded by traditions. Hence, same crop pattern was continued for very long period. Pre-independence ఏరియాలో మనం ఒకసారి వ్యవసాయ రంగాన్ని పరిశీలించినట్లయితే మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ వర్ నారో. వాళ్ళకి అక్షరాస్యత లేదు. దే వర్ బౌండెడ్ బై ట్రెడిషన్స్. సో సేమ్ క్రాప్ ప్యాటర్న్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, changes in social awareness have emerged. So farmers are more responsive price and productivity possibilities of various crops. సో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవడం జరిగింది, వాళ్ళు ఓన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు చాలా రెస్పాన్సివ్గా, ముఖ్యంగా ధరలను అనుసరించి, ఉత్పాదకాలను అనుసరించి వాళ్ళు బేరీజ్ వేసుకొని మరి పంటల తీరుతెన్నులని ప్రభావితం చేయడం జరిగింది, పంటలను పండించడం జరుగుతుంది. సో కాబట్టి అనాది కాలం నుంచి వచ్చేటువంటి సాగు పద్ధతులను ఇప్పుడిప్పుడే మరి వాటిని పక్కకు పెట్టి వ్యవసాయ రంగంలో నూతనమైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తూ మరి పంటలని సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా సామాజిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సామాజిక అంశాలు కూడా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత హిస్టారికల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ చారిత్రక దృక్కోణంలో కనుక చూస్తే వ్యవసాయ రంగం పంటల తీరుని మనం అంచనా ఏ విధంగా వేస్తాం. ఇన్ సర్టెన్ ఏరియా క్రాప్స్ ఆర్ గ్రోన్ బై షీర్ ఎక్స్టెంట్ ఆర్ నెసెసిటీ. కొన్ని ప్రాంతాల్లో కంపల్సరీ అట్లాంటి పంటలే పండించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆ విధంగా ఉంటాయి. అలాగే హిస్టారికల్ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ టెన్యూర్ విల్ ఆల్సో ప్లే రోల్. ల్యాండ్ టెన్యూర్ కూడా ఆ పంటలని ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. If small land plots exist with a small and marginal farmers, they grow food crops. భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్. సో వీళ్ళ దగ్గర కమతాలు ఎట్లా ఉంటాయి? చాలా చిన్న కమతాలు ఉంటాయి, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి పంటలు సాగు చేస్తారు?
వాళ్ళకు అవసరమయ్యేటువంటి ఆహార ధాన్యాలను మాత్రమే సాగు చేసుకుంటారు, ఎందుకంటే అంతవరకే సరిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈ స్మాల్ ఫార్మర్స్ కానీ మార్జినల్ ఫార్మర్స్ కానీ తక్కువ పరిమాణంలో మరి వీళ్ళకు ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకు తమ కుటుంబ అవసరాలకి సరిపడా ఆహార ధాన్యాలను మాత్రమే సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అంతవరకే వీళ్ళకు భూ కమతాలు అందుబాటులో ఉంటాయి. ఇఫ్ ద లార్జ్ ల్యాండ్ ఓనర్స్ హ్యావ్ ద ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, క్యాష్ క్రాప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇన్ కేస్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అంటే భారీ కమతాలు ఉన్నటువంటి వ్యవసాయదారులు వాళ్ళు ఆహార ధాన్యాల సాగు చేయరు, చాలా తక్కువ పరిమాణంలోనే సాగు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాణిజ్య పంటలకి ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా హిస్టారికల్ ఫ్యాక్టర్లు కనుక చూస్తే మనం ఈ కమతాల పరిమాణం, సో ఎక్కువ శాతం భారతదేశంలో తక్కువ కమతాల పరిమాణం కలిగి ఉన్నారు కాబట్టి అనాది నుంచి, ఎందుకంటే భారతదేశంలో భూస్వాముల చేతిలోనే, జమీందారులు జాగీర్దారు చేతిలోనే భూ పరిమాణం చాలా ఎక్కువగా ఉంది, భూ కమతాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళ దగ్గర ముఖ్యంగా కష్టపడి సాగు చేసేటువంటి రైతుల దగ్గర మాత్రం చాలా తక్కువ చిన్న కమతాలే వారికి అందుబాటులో ఉండడం ద్వారా వాళ్ళు కేవలం ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద రైతులు ఉంటే వాళ్ళు తప్పకుండా మరి ఈ నాన్ ఫుడ్ గ్రెయిన్స్ వీటినే ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంటుంది. వాణిజ్య పంటలు విస్తృతంగా వాళ్ళు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చారిత్రక నేపథ్యం కూడా పంటల తీరుతున్నలని ప్రభావితం చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్. Economic motivation are the most important in determining the cropping pattern. Variations in the intercrop prices, maintenance of stable price for a crop. సో ఇక్కడ ఆర్థికపరమైనటువంటి కారణాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా పంటల తీరుతెన్నులను ప్రభావితం చేయడంలో ప్రస్తుతము ఆర్థికపరమైనటువంటి కారణాలే ప్రభావితం చూస్తున్నాయి, పంటలని నిర్ణయిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైస్ని కనుక చూస్తే, ఏ పంటలకైతే అత్యధికంగా రేటు వస్తుందని భావిస్తారో ఆ పంటలను సాగు చేయడానికే ఈరోజు రైతులు మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే మనం ఇందాక చూస్తే ఆహారేతర ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగినట్టుగా మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా ధర కలిగినటువంటి పంటలు వాణిజ్య పంటలు, మిర్చి కానీ, పసుపు కానీ, కాటన్ కానీ, ఇవన్నీ షుగర్ కేన్ కానీ, ఇవన్నీ కూడా వాణిజ్య పంటలకి తీసుకోవచ్చు. ఈ వాణిజ్య పంటలు సాగు చేయడం ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాటికి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అంటే ఇక్కడ పంటని ప్రభావితం చేసేది ఏంటిది? ఆ పంటలకు ఉండేటువంటి ధరలు. సో దాంతో ఏం చేస్తాడు? పొలం సాగు చేసేటువంటి రైతు దాని బదులుగా మిర్చి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ధరలు అనేటివి మరి పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తర్వాత, ద ఫార్మర్ వుడ్ చూస్ ద కాంబినేషన్ ఆఫ్ క్రాప్స్ విచ్ విల్ మ్యాక్సిమైజ్ ఇన్కమ్. ఇంకొకటి ఏం చేస్తాడంటే, ఏ పంటలను సాగు చేస్తే తనకు ఆదాయం ఎక్కువగా వస్తుంది. సో కమర్షియల్ క్రాప్స్ సాగు చేస్తే వాటికి ధరలు ఎక్కువనే ఉంటాయి, కానీ ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది, ఆదాయం తక్కువ ఉంటుంది. సాగు ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది, ధర కూడా ఎక్కువనే ఉంటుంది, కాబట్టి పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు. కాబట్టి రైతు ఏం చేస్తాడు? తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ
పంట పండించుకుంటే, అంటే సాగు ఖర్చులు తగ్గేటువంటి పంటలు కనుక వేస్తే ఆదాయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు, ఈ కాంబినేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. విచ్ విల్ మ్యాక్సిమైజ్ ఇన్కమ్, దట్ క్రాప్స్ కెన్ కల్టివేట్ దట్ క్రాప్ని వేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు, సాగు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. రిలేటివ్ ప్రాఫిటబిలిటీ ఫర్ ఎకర్, minimum risk of crops failure will decide the cropping pattern. సో రిలేటివ్ ప్రాఫిటబిలిటీ, ఒక ఎకరానికి ఒక పంటను సాగు చేస్తే ఎంత వస్తూ ఉంటుంది, అదే ఎకరంలో ఇంకొక పంటను సాగు చేస్తే ఎంత వస్తుంది. సపోజ్ ఒక ఎకరంలో వరిని పండిస్తే 40,000 ఆదాయం వచ్చిందనుకోండి, అదే మరి వేరుశనగను సాగు చేస్తే 50,000. ఎందుకు? వేరుశనగకై ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి వేరుశనగను సాగు చేయాలన్నా వరిని సాగు చేయాలన్నా అనేది ఏది డిసైడ్ చేస్తూ ఉంటుంది అంటే, ముఖ్యంగా రిస్క్ ఏదైతే తక్కువ ఉంటుంది. వేరుశనగ సాగు చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. మిగతా పత్తి కానీ లేదా మిర్చి కానీ సాగు చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పీడలు చీడలు బాగా పెరిగిపోయి క్రాప్ విపరీతంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ రిస్క్ ఉన్నటువంటి, మరి వాటితో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పంటల వైపునే రైతు మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. క్రాపింగ్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఇన్పుట్స్, బెటర్ ఇంప్లిమెంట్స్, improved seeds, fertilizer, pesticides, water facilities, transport facilities, marketing, high productivity potential of a crop, quick yielding can change the cropping patterns. These are main factors to change the cropping pattern in Indian agriculture sector. Availability of inputs, ముఖ్యంగా మరి సాగు చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి. ముఖ్యంగా మూలధనం, రైతులకు ఏ రకమైనటువంటి మరి ఈ పరపతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పరపతి సౌకర్యాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నట్లయితే తప్పకుండా వ్యాపార పంటలను సాగు చేయడానికే ఇష్టపడుతూ ఉంటాడు రైతు. కాబట్టి అట్లాంటి పంటలను సాగు చేయడానికి విస్తీర్ణం ఎక్కువగా మరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంప్రూవ్డ్ సీడ్స్, ముఖ్యంగా హై ఈల్డింగ్ వెరైటీస్. సో అది హైబ్రిడ్ విత్తనాలు కనుక వేసినట్లయితే అత్యధిక పంటలు వస్తాయని చెప్పేసి వాటి వైపు మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని పంటలు వేయాలంటే తప్పకుండా ఫెర్టిలైజర్ కావాల్సి వస్తూ ఉంటుంది. ఫెర్టిలైజర్ అవైలబిలిటీ కనుక బాగా ఉంటే ఆ పంటలను సాగు చేసేవచ్చు. అలాగే కొన్ని పంటలకు ఎప్పటికీ చీడలు వస్తూ ఉంటాయి. మిర్చి లాంటి పంటలకి వాటిని రక్షించుకోవడం కోసం మరి సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి వస్తూ ఉంటుంది. పెస్టిసైడ్స్ ఉపయోగించవలసి వస్తుంది. పెస్టిసైడ్స్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంటుంది రైతులకి? మిర్చి సాగు చేస్తే భారీ ఎత్తున ఫెర్టిలైజర్ యూస్ చేయాలి, పెస్టిసైడ్స్ కూడా యూస్ చేయవలసి వస్తుంది. అవి అవైలబిలిటీ అందుబాటులో రైతుకు ఉంటే తప్పకుండా అట్లాంటి కమర్షియల్ క్రాప్స్ని మరి సాగు చేస్తూ ఉంటారు. అలాగే వాటర్, చెరుకు సాగు చేయాలంటే వాటర్ పుష్కలంగా ఉండాలి, మంచి నేల కూడా అందుబాటులో ఉండాలి. సో వాటర్ లభ్యతను బట్టి కూడా పంటని నిర్ణయించుకుంటాడు, ఏ పంట సాగు చేయాలనేది. సో మనం ఇక్కడ వానాకాలం వస్తే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరి సాగు చేస్తూ ఉంటారు. అలాగే డిసెంబర్ తర్వాత పండించేటువంటి పంటలకి వర్షం ఎక్కువ ఉండదు కాబట్టి ఆరుతడి పంటలని సాగు చేయడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా వాటర్ సప్లై అనేది ప్రధానంగా పంటలని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పంటలని ప్రభావితం చేసేటువంటి అంశాలలో రవాణా సౌకర్యాలు కూడా
ప్రధానంగా ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఒక పంట పండించినామంటే దానికి సరి అయినటువంటి మార్కెట్ కూడా ఉండాలి. అవి లేకపోతే మనం పండించినటువంటి పంట అంతా వ్యర్థం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఫెసిలిటీస్ కూడా మరి పంటలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాగే హై హీల్డింగ్ వెరైటీస్ని ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్విక్ హీల్డింగ్ అంటే అతి త్వరగా వీటిని ఏమంటారు, స్వల్పకాలన పంటలు అంటాం. అంటే స్వల్పకాలానికి సంబంధించి ఇవి చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పంటల వైపు రైతు మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ టు డిటర్మైన్ ద క్రాపింగ్ ప్యాటర్న్. తర్వాత ఈ పంటల తీరుతెన్నులని ప్రభావితం చేసేటువంటి అంశాలలో గవర్నమెంట్ పాలసీస్ కూడా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది ప్రధానంగా ఇప్పుడు మనం కూడా చూడవచ్చు. మన లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనం తెలంగాణలో చూడవచ్చు. పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటింగ్ టు డిఫరెంట్ క్రాప్స్, ఎక్స్పోర్ట్స్, ట్యాక్స్, సబ్సిడీస్, సప్లై ఆఫ్ ఇన్పుట్స్, క్రెడిట్, ఇవన్నీ కూడా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేసేటువంటి అంశాలు. ముఖ్యంగా విదేశాలలో బాగా గిరాకీ ఉన్నటువంటి పంటలని రైతు గుర్తించి ఎక్స్పోర్ట్స్కు అనుకూలంగా ఉంటే వాటిని ఎక్కువ సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక పంట పండిస్తే ఆ పంటలపైన ట్యాక్స్ అధికంగా ఉందనుకుంటే ఆ పంటని పండించడానికి ఇష్టపడాడు రైతు. అలాగే ఏదైనా పంటకు ప్రభుత్వాలు కావాలని సబ్సిడీ కనుక ఇస్తే ఆ పంటల వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సప్లై ఆఫ్ ఇన్పుట్స్ కూడా ప్రధానంగా ఇక్కడ చాలా ఉత్పత్తి కారకాలను ప్రభుత్వమే అందిస్తూ ఉంటుంది. అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, అగ్రికల్చర్ ప్రైసెస్, స్పెషల్ ప్యాకేజెస్, ఇంటెన్సివ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రాపింగ్ ఫ్యాక్టర్. ఈ అన్ని అంశాలను నిర్ణయించేది ఎవరు? గవర్నమెంట్ పాలసీస్. వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ పంటలకి గిట్టుబాటు ధర కల్పిస్తామంటే ఆ పంటల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇది ఎవరు చేస్తారు? ప్రభుత్వం. కొన్ని సందర్భాలలో కొన్ని పంటలను సాగు చేయొద్దని చెప్పడం జరుగుతుంటుంది. ఆంధ్రాలో పొగాకు చాలా గుంటూరు జిల్లాలో బాగా సాగు చేస్తూ ఉంటారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తులకి డిమాండ్ లేదు. కాబట్టి ఆ పొగాకుని సాగు చేయొద్దు, సాగు చేస్తే మీరు నష్టపోతారని చెప్పేసి ప్రభుత్వం దాన్ని క్రాప్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. అంటే పొగాకు ఉత్పత్తిని తగ్గించడం జరిగింది అక్కడ. ఇది ఎవరు చేశారంటే ప్రభుత్వం నిర్బంధంగా చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. అలాగే కొన్ని మరి పంటల విస్తీర్ణాన్ని పెంచడానికి ఏం చేస్తుంటుంది? సబ్సిడీ ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఫామ్ ఆయిల్ తోటలకి బాగా ఆయిల్కి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో. కాబట్టి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆయిల్ ప్రొడక్ట్స్ని పెంచాలని చెప్పేసి ఫామ్ ఆయిల్ పెంచేటువంటి రైతులకి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఫామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది మరి బాగా పెరిగింది. దాని సాగు విస్తీర్ణం అనేది బాగా పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్, కొన్ని పంటలకి బ్యాంకులు కానీ మిగతాయి కానీ రుణాలు ఇవ్వవు. కొన్ని పంటలకి రుణాలు ఇస్తూ ఉంటాయి. సో ఏ పంటలకైతే ఈ పరపతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో ఆ పంటలను పండించడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇక్కడ మన తెలంగాణలో ఈ మధ్యన రైతులని ప్రభుత్వము ఫలాని పంటలు పండించాలి, ముఖ్యంగా వర్షాకాలంలో పత్తి సాగుని ఎక్కువగా పెంచండి, అలాగే వరిలో సన్న రకాలని ఎక్కువగా మీరు వేయాలి, వేస్తేనే మీకు రైతు బంధు పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పుడు రైతులందరూ కూడా
ఈ 2 పంటల వైపే మొగ్గు చూపడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో మొక్కలు ఎక్కువ సాగు చేసేటువంటి వాళ్ళు, మొక్కల సప్లై బాగా ఉంది, ఆల్రెడీ స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని విస్తీర్ణాన్ని తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది, అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఎక్కువ ఉంది, నేషనల్ మార్కెట్లో సన్న బియ్యానికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ 2 పంటలు వేయండి అని ఇన్సిస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నామంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో రైతు బంధు పథకం సంవత్సరానికి 10,000 వస్తూ ఉంటాయి. సో కాబట్టి పత్తికి, వరికే ఎక్కువగా, వరిలో సన్న రకాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రభుత్వం కూడా తన విధానాల ద్వారా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తుంది. సో ఆ రకంగా పొగాకు పంట, మొక్కజొన్న పంట వద్దనుకున్నప్పుడు వాటికి సబ్సిడీలు రద్దు చేసింది. ఇంకా పైగా వాటిని పండిస్తే ట్యాక్సెస్ కూడా వేస్తాం, అలాగే మీకు పరపతి కూడా ఇవ్వమని చెప్పడంతో ఆ పంటల సాగు తగ్గిపోవడం జరిగింది. పలానా పంటలను మీకు సాగు చేస్తే తప్పకుండా మేము సబ్సిడీ ఇస్తాము అని చెప్పేస్తే వనస్పతి కానీ లేదా ఫామ్ ఆయిల్ ఇట్లాంటి వాటికి బాగా మరి సాగు విస్తీర్ణం పెంచడానికి దోహదం చేయడం జరిగింది. సబ్సిడీలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైతు బంధు పథకాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం. మొక్కజొన్న పంటకి ఇవ్వము, పత్తి పంటకి సన్న బియ్యం రకాలకు మాత్రమే ఇస్తామని చెప్తే మరి దాని విస్తీర్ణం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది, మొక్కజొన్న విస్తీర్ణం మరి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మొక్కజొన్న విస్తీర్ణం తగ్గించడంలో, మిగతా పత్తి కానీ వరి విషయంలో దాని విస్తీర్ణం పెరగడంలో ఎవరు ప్రభావితం చేశారంటే ప్రభుత్వ నిర్ణయాలు. సో ఈ రకంగా ప్రభుత్వము కూడా తన నిర్ణయాల ద్వారా పంటల తీరుతెన్నులని ప్రభావితం చేస్తుంది అని చెప్పవచ్చు. Now Indian farmers have recognized the importance of horticulture in improving the productivity of land, generating employment, providing nutritional security and improving their economic conditions. సో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఈ హార్టికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించడం జరిగింది. సో దానికి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం ఉత్పత్తి చేయాలనేటువంటి అవేర్నెస్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఆ రకంగా ఈ ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు, చారిత్రక మరి పరిస్థితులు, భౌగోళిక వాతావరణ పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా మరి పంటల తీరుతెన్నులని ప్రభావితం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటాయి. కాబట్టి అందరు రైతులు కూడా దే ఆర్ గోయింగ్ టు ఇన్ ఏ బిగ్ వే టు అడాప్ట్ ఇట్. వాళ్ళకి అవసరమైనటువంటి ఈ కాలానికి అనుకూలంగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వం ప్రకటించేటువంటి విధానాలకు అనుకూలంగా మరి తమ పంటలని తీరుతెన్నులని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా భారతదేశ వ్యవసాయ రంగంలో పంటల తీరుతెన్ను అనేటువంటి ప్రభావితం అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.